శ్రీ గురుభ్యో నమః. సింహరాశి జాతకులకి శని వక్రగమన సందర్భంగా ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్లుప్తంగా తెలుసుకుందాం. 2024 జూన్ 30వ తేదీ ఉదయం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు 139 రోజుల పాటు శని మీకు 7వ రాశిలో, సప్తమ రాశిలో, సింహరాశి 7వ రాశి కుంభం అవుతుంది. ఆ కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఎవరు? శని. ఎలాంటి సంచారం? వక్ర సంచారం. ఈ వక్ర సంచార సమయంలో ఏం చేస్తాడు అంటే, మనం చేసేటువంటి పాపకార్యాలు, పుణ్యకార్యాలు ఎన్నెన్నో ఉంటాయి. గత జన్మ నుంచి తీసుకొచ్చినవి కూడా ఉంటుంటాయి. కనుక పుణ్యకార్యాలు కనుక ఉంటే బ్రహ్మాండంగా సర్టిఫికేట్స్ ఇస్తాడు, అవార్డ్స్ ఇస్తాడు, రివార్డ్స్ ఇస్తాడు. ఏదైనా పాపకార్యాలు ఉన్నాయనుకో కొంచెం శిక్ష వేస్తుంటాడు, ఫైన్స్ వేస్తాడు. అయితే ఆయన జూన్ 30వ తేదీ వక్రగమనం స్టార్ట్ చేసినా వెంటనే మొదలుపెట్టాడు. స్థిమితంగా ప్రయాణం చేసి ఒక స్థాయికి వెళ్ళాలి, ఆయన ఆఫీసులో పోయి కూర్చోవాలా. ఆయన 16వ తేదీన ఆఫీస్లో టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఎన్ని గంటలు కూర్చున్నాడు? 16వ తేదీ మధ్యాహ్నం 11:19 కూర్చున్నాడు. కూర్చొని అక్కడి నుంచి ఫైల్స్ అన్నీ అలా తిరిగేసి పేపర్స్ తీసి మొదలుపెట్టాడు. దేన్ని మొదలుపెట్టాడు? జడ్జిమెంట్స్ ఇవ్వటానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా మొదలువేళ. రేపు 19వ తేదీ రాత్రి 11:11 భారత కాలం ప్రకారం జడ్జిమెంట్ స్టార్ట్ చేస్తాడు. ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలా ఏమిటని. ఇంతకీ మీ రాశి అధిపతి ఎవరో తెలుసా? శ్రీ సూర్య భగవానుడు. ఆయనకి బద్ధ శత్రువు. రవికి శని శత్రువు. సరే, శత్రువు అయినప్పటికీ మీ రాశిలో మఖా నక్షత్రం ఉంటుంది, పుబ్బా నక్షత్రం ఉంటుంది, ఉత్తర నక్షత్రం ఉంటుంది. సరే, ఏదేమైనా 4 స్టేజెస్లో ఆయన జడ్జిమెంట్స్ ఇస్తాడు. ఈ 7వ స్థానం అంటే వివాహ స్థానం, దాంపత్య స్థానం. అలాగే భాగస్వామ్య స్థానం. జీవిత భాగస్వామి ఉండొచ్చు, వ్యాపార భాగస్వామి ఉండొచ్చు, వివాహం కానటువంటి వారు ఉంటారు, వివాహమైన వారు ఉంటారు. వీళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ ఈయన 4 స్టేజ్లో ఏమేం చేస్తాడు అంటే, ఇక మొదటి స్టేజ్ జూలై 19వ తేదీ రాత్రి 11:11 నుంచి ఆగస్టు 2వ తేదీ రాత్రి 10:06 వరకు ఉండేటువంటి ఈ సమయం అంతా కూడా కొంచెం మీకు ఖర్చు ఎక్కువగా పడేటువంటి సమయం. అనవసరంగా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. 5 రూపాయలు పోయేదానికి 500 రూపాయలు చేస్తారు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టేస్తారు. ఒక్కోసారి ఖర్చు పెట్టకపోయినప్పటికీ ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇన్ కేస్ ఎట్లా వెళ్తుంటారు, ఎక్కడో చిన్న చోట తెలియకుండా మీ బండిని వేరే బండి గుద్దటము, లేక మీరే వేరే బండి గుద్దటం, దానికి రిపేర్స్ అవన్నీ ఇవన్నీ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ రావచ్చు, డాక్టర్ దగ్గరికి పోవాలి, అక్కడ చెప్పలేము. అలాగే కొంతమంది చిన్న వ్యాపారమో లేక ఏదో ఉద్యోగమో లేకపోతే ఒక సెల్ ఫోనే పర్చేజ్ చేస్తారు. చేసిన సెల్ ఫోన్ తీసుకుపోతుంటే పైనుంచి కింద పట్టడమో ఏదో ఇంకోసారి పట్టడమో లేక మిస్ప్లేస్ కావటమో జరిగిందనుకోండి, డబ్బు ఏమైనట్టు? పోయినట్టే. కనుక డబ్బు వేస్ట్ అయిపోతుంది, శ్రమ వేస్ట్ అయిపోతుంది, మీ ఆలోచన కూడా వేస్ట్ అయిపోతుంది. మీరు తీసుకున్న నిర్ణయం కూడా తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోరు, తప్పు నిర్ణయం తీసుకుంటారు. ఈ పదార్థం బాగా రుచిగా ఉందని చెప్పి హాయిగా దట్టంగా తినేస్తారు. ఆ తర్వాత అది లోపల కడుపులో ఏదో చేస్తుంది, అడ్డం పెట్టేస్తుంది. ఏం చేశానంటే, ఏమనండి వంకాయ కూర రుచిగా ఉందని చెప్పి దట్టించేంత ఇది. దానివల్ల ఒక్కోసారి ఆఫీసు పోలేకపోవచ్చు, డాక్టర్ దగ్గరికి పోవాలి, మోషన్స్ అయ్యేవాడు ఉంటాయి. కనుక ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ స్టేజ్. ఇక సెకండ్ స్టేజ్ ఆగస్టు 16వ తేదీ రాత్రి 7:44 నుంచి ఆగస్టు 30వ తేదీ మధ్యాహ్నం 3:46 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది మీ మానసిక స్థితి ప్రాపర్గా ఉండదు. ఏదో ఉన్న పలంగా దిగులు పడతారు. వచ్చినటువంటి సంతోషం ఏదనుకో, ఆ సంతోషం
ఒక ఉద్యోగం వచ్చిందండి, ఉద్యోగం వస్తే ఎంతో సంతోషంగా ఉండాలి, చాలా గొప్ప సంతోషం ఉండాలి. కానీ సంతోషం ఉండదు. అయ్యో ఉద్యోగం వచ్చింది, నేను ఈ ఊళ్ళో కాకుండా ఎక్కడో ఊళ్ళో ఉండాల్సి వస్తుంది, అమ్మని నాన్న వదిలిపెట్టిపోతున్నానే, మా భార్య శ్రీమతిని వదిలిపెట్టిపోతున్నానే, పిల్లల్ని వదిలిపెట్టిపోతున్నానే, ఈ బాధతో ఇంకా హోమ్ సిక్ పడిపోతారు. లేదా ఏదో సైకలాజికల్ ఫీలింగ్, ఉద్యోగం రాలేదని బాధ, పెళ్లి కాలేదని బాధ, లేకపోతే ఇల్లు కట్టుకోలేదని బాధ, అవతల వాడు బాగా డబ్బు సంపాదించాడు నాకు లేదని బాధ. ఈ సైకలాజికల్ ఫీలింగ్స్ తోటి మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది. ఒకసారి సెల్ ఫోన్లో ఏదో ఆ మైండ్ అప్సెట్ కావడంతో ఒక ముఖ్య వ్యక్తికి మెసేజ్ పంపిపోయి ఆఫీసర్ గారికి పంపుతారు. చూసారా, నేనే చేసా అట్లా, మీరే కాదు. ఒక్కోసారి పొరపాటున ఒకరికి పంపుతున్నాం. మైండ్ అప్సెంట్, బాడీ ప్రజెంట్. కనుక జాగ్రత్తగా హెల్త్ పాయింట్ ఆఫ్ ఉండాలి. ఎదుటివారు చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇటు వినేసి అంతా తెలుసండి, ఓకే, అక్కడికి పోయిన తర్వాత నేను చేస్తాను అంతే, అక్కడికి పోయిన తర్వాత ఇదంతా మర్చిపోతాను, రెడ్ వచ్చి మొదలుకోవాలి. నెక్స్ట్ 3వ పాయింట్, సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 9:35 నుంచి 26వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది ముఖ్యంగా డబ్బు విషయం మీద, మాట విషయం మీద. అవతల వాళ్ళు మీకు నిజంగా శత్రువులైనా బాగున్నారండి, పూర్ణండి, ఏదోనండి మీతో అనవసరంగా వైరం తెచ్చుకున్నాను, నాకు అదృష్టం లేదండి అనాల. అంతే, నటించాల. అలా కాకుండా మామూలు మంచి వాళ్ళనుకో, ఏమిటి నీతో మాట్లాడి తలకాయ నొప్పి, పొద్దు సూదిలాగా పట్టుకుంటావు, పొద్దుతో అట్లా అంటే అవతల వాళ్ళు కొంత ఫీల్ అవుతారు. కనుక మీరు మాట్లాడే ప్రతి మాట చాలా మృదువుగా ఉండాలి. డబ్బు లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా లెక్కించాలి. కరెన్సీ ఉందనుకోండి, టక్క లెక్కేసేసి ఇవి ఎంత లెక్కే 5,000 రూపాయలు ఉండాలంటే అది 4,350 ఉంటాయి, అవి తగ్గుతాయి అంటే పొరపాటేస్తారు. అక్కడ తీసి పక్కన పెడతాను కాదు. అలాగే కౌంటింగ్లో తప్పులు వేసేస్తారు. ముఖ్యంగా డబ్బు లెక్కల్లో తప్పులు వేస్తారు. కోపం ఒకసారి ఉన్నప్పుడు ఆవేశం కట్టలు తెంచుకొని వస్తుంటుంది. నేత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఒక్కోసారి కంటి విషయంలో, పంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ దీంతో పాటు మానసిక దిగులు, అది కంటిన్యూ. 2వ పాయింట్ 3వ పాయింట్ కూడా కంటిన్యూ అవుతుంటుంది. ఈ మనోవేదన మహా మాదర్చిద్ది. ఒక్కోసారి ఈ మనోవేదన పెరిగిందనుకో దుప్పటి కప్పుని పడుకుంటారు. కొంతమంది కాఫీలు ఎక్కువ తాగటం, టీలు ఎక్కువ తాగటం, లేకపోతే సిగరెట్ తాగేస్తారు. ఏమిటి అయింది సార్ అంటే ఫ్రెష్ కావాలంటే మైండ్ అంటారు. సాయంత్రం 4 ప్యాకెట్ తాగుతారు. లేదా కొంతమంది సాయంత్రంగానే బుడ్డి ఓపెన్ చేస్తారు, ఇంకా తాగుతూ కూర్చుంటాడు, పడిపోతాడు. ఇవన్నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమాటిక్. ఆ కాసేపు తృప్తి ఉందనుకుంటారు, బట్ శని వక్రగమన కారణంగా అదే పెద్ద శిక్ష. సో టేక్ కేర్. నెక్స్ట్ 4వ స్టేజ్, అది చివరి స్టేజ్. అక్టోబర్ 23వ తేదీ రాత్రి 12:40 నుంచి నవంబర్ 6వ తేదీ ఉదయం 8:47 వరకు ఉండేటువంటి సమయం అంతా తోబుట్టువులతో అతి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో తీయ పెట్టకుండా ఉన్నాను. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఏదో కార్యక్రమం తోబుట్టులతో, నేను వస్తున్నాను అంటారు, నెత్తిన వేసుకుంటారు. మంచిదే, కానీ ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండండి. హద్దులు క్రాస్ చేయకూడదు. వీలైనంతవరకు వాళ్ళ లిమిట్స్ ఇచ్చినప్పటికీ కూడా మీ లిమిట్స్లో మీరు ఉండాలి. లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు. అది బాగా గుర్తుంచుకోండి. ఆ విధంగా లిమిట్స్ క్రాస్ అయితే మాత్రం ముఖం చూసుకోలేని పరిస్థితి. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు, అదే శిక్ష. సో శని వక్రగమనం ఉంది కనుక కొంతవరకు ఏంటంటే మన జాగ్రత్త తీసుకుంటాం. ఈ జాగ్రత్తలతో పాటు లలిత త్రిశికి సంబంధించినటువంటి 60 బీజాక్ష నామాలు ఉన్నాయి. ఆ నామాలు ప్రణతి టెలివిజన్లోనే ఆ పైన మెనూ బార్లోకి వెళ్తే అక్కడ కమ్యూనిటీ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే ఒక 10-15 రోజులు బ్యాక్ అందులో పోస్ట్ చేశాను. అవి నామాలు చక్క చదువుకోండి. ఇవి కాక అతి ముఖ్యమైన గమనిక ఏమిటంటే అక్టోబర్ 2వ తేదీ, ఆ రోజు బుధవారం, గాంధీ జయంతి, పబ్లిక్ హాలిడే. ఆ రోజే
భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్య, కంకణాకార సంపూర్ణ సూర్యగ్రహణం కేతువుతో కన్యారాశిలో జరుగుతుంది. మీకు 2వ రాశి ధనరాశి, కుటుంబ రాశి, వాక్స్థాన రాశి, నేత్రస్థాన రాశి. అది భారతదేశంలో కనపడదు, వర్రీ కాకండి. అయితే ఎవరికి పడుతుంది? సూర్యుడికి పడుతుంది. ఆ సూర్యుడు ఎవరు? మీ రాశికి హెడ్, మీ రాశికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. కనుక ఒక చిన్నపాటి జాగ్రత్త ఏమిటంటే, ఆ రోజు గోధుమ పిండితో చేసిన వస్తువులు తినవద్దు. పూరీలు, చేగోడీలు, పకోడీ కాదు, పొరాటాలు, చపాతీలు, గోధుమతో చేసిన బిస్కెట్స్, గోధుమ చేసిన బ్రెడ్ అండి, మెయిన్ బ్రెడ్ కొంచెం అది తినద్దు. ఏమండి మైదా పిండితో చేసిన పూరి తినొచ్చా? మైదా పిండి అది కూడా బై ప్రోడక్ట్ ఆఫ్ వీట్. కనుక బ్రెడ్ గిడ్డి లాంటివి వద్దు. కేవలం ఆ రోజున గోధుమని కొంచెం అవాయిడ్ చేయండి. ఆ విధంగా గోధుమని అవాయిడ్, గోధుమ ఇంతకీ ఎవరో తెలుసా? రవి యొక్క ధాన్యము. రవి ఎవరు? ఈ శనికి బద్ధశత్రు, శనికి బద్ధశత్రు. ఆ రోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం, మధ్యాహ్నం 12:23 వరకు ఉంటుంది భారత కాలమాన ప్రకారం. ఆ ఉత్తర నక్షత్రం రవి నక్షత్రం. కనుక మధ్యాహ్నం వరకు కాకుండా వీలైనంత వరకు సూర్యుడు అస్తమించేంత వరకు అది దాన్ని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఉండలేని వారు రాత్రికి తినండి, అంతకైతే స్థిమితంగా. కనుక ఏదేమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.